హలో. హలో. డాడీ. చెప్పమ్మా. అదే కాలేజ్ బట్టలు లూజ్ అయిపోయి ఏమైంది? అయ్యి అట్లా ఫుడ్ బాగా ఎట్టలేదు కదా, అందుకోసం లూజ్ అయిపోయి మేడం అన్నది కొత్త బట్టలు కుట్టించుకో కాలేజ్ డ్రెస్ అన్నది. ఇప్పుడు బట్టలు కొంటావా కొనవా? ఇప్పుడు మేడంకైనా సార్కైనా సలుపు ఉంది బాబు. కొనమంటారు. ఇప్పుడు ఆ బట్టలు టైట్ చేయించుకోవా? టైలర్ కాడ కట్టుకెళ్ళి మన ఊరు జమ చేస్తారో చేస్తారు, బాగా చేస్తారు, మరి అక్కడ చేయించుకోకూడదా? నేను టైట్ చేయించుకుని నాకు కొత్త బట్టలే కావాలా. ఓ ఇదేట్రా తక్కువగానే అవుతాయి ఏట్రా? మరి అవుతే మరి జాయిన్ చేసావు. ఎంత ఎంత అవుతాయి బట్టలకి? అవును, 3000 అవుతుంది. బాగుంది బాగుంది అయితే. అయ్యి అటమని ఆ గోసి గోంగూర తాకట్లెట్టామో నీకేమోని నెమ్మదిగానే లచ్చలు ఫీజు కట్టించాం. మొన్నేమో ఈ మధ్యన బట్టలు తీస్తే మళ్ళీ అవి సోకులు తక్కువ వచ్చాయి, ఆ బట్టలు మళ్ళీ సోకులు తక్కువ వచ్చాయా? ఆ, బాగుంది బాబు. ఏం చేస్తాం బాబు, ఎక్కడైనా ఉన్నదే కదా, మరి ఏం చేస్తాం బాబు. ఆ, కొడుకు తండ్రి ఏమో కూడికి ఎడతాడంట, కొడుకు గుద్ద గుణపం దగ్గొట్టాడంట. అలా ఉంది మన కర్మ. ఏం చేస్తాం బాబు, బట్టలు కొనకపోతే ఏం చేస్తాం? బట్టలు కొనకపోతే ఇప్పుడు కాలేజీకి వెళ్ళవా ఏంటి? నేను వెళ్ళను కాలేజ్కి. మరి బట్టలు కొనకపోతే మా మేడం రావద్దు అంటుంది. మా అయ్యో, క్లాస్ అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు అలాగా. ఎందుకు ఎందుకు నవ్వుతారు? ఏమో. ముందా నీ వెనకాల తిరిగి వాళ్ళు నాలుగు పీకితే ఉన్న వాళ్ళు అందరూ బుద్ధి వస్తుంది. ఏమో అలా కుదురుగా ఉంటే నువ్వు కుదురుగా ఉండు కదేటి. మా ఆ క్లాస్ చూసి నవ్వుతున్నారు, ఎక్కిరెత్తున్నారు. ఎక్కిరిస్తారు ఎక్కిరిస్తారు. బాడీ కూడా బందరం బొక్కలు కూడా ఇంకా అలాగే ఉంటుంది. ఎక్కిరిస్తారేడు మరి. ఆ, ఆ నన్నేమో. అలా సార్ను మేడంలో ఓళ్ళు బతిమాలి, మరి ఏం చేస్తాం? ఓ పని మరి 3000 అంటున్నావు. నెల రోజులు ఉప్పు పట్టు, మరి అయితే 4 రోజులు 5 రోజులు ఉప్పు, నెల రోజులు కదా 10 రోజులు ఉప్పు పట్టు అయితే. అయితే నువ్వు వచ్చి బేరం ఆడితే కుదరదంటావా? బేరం ఆడితే కుదరదు. ఇంకేం చాలా బాగుంది బాబయ్య. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఏదో మన పూర్వకాలం మన పాతకాలం డైలాగ్ అంటారు, సరదాగా సాగలు తెచ్చి కోక తిప్పినట్టు ఉంటది మన బతుకు. ఈ నీ 3000 బట్టలకి ఇక్కడి నుంచి వస్తాను నేను వైజాగ్. ఇటు 300 అటు 300 600 బొక్క అక్కడ. ఆ, ఆ ఎక్కడి నుంచి ఎక్కురామంటావు కొడుక? ఏం ఇలా చేస్తాను. ఉంది బతుకు. ఏం చేస్తాను చెప్పు. ఆ, ఒక రోజు పప్పుసారి అంటావు, ఒకసారి ఇది అంటావు. ఏడిది కర్మ. సరే ఉండైతే బాయ్, నేను వెళ్ళిపోతాను. ఇంక నువ్వు అలా మాట్లాడితే బాయ్. మరి నువ్వు ఇక్కడ అంటే ఏం చేస్తావు? ఏదో అప్పు సప్పు చేసి ఏదో కొందాలి, మరి ఏం చేస్తావు? మరి ఒక ఒప్పు పట్టు, 4 రోజులు ఒప్పు పట్టు అయితే ఏదో అప్పు సప్పు చేసి కొంటాను మరి. సరే సరే, అన్నం తిన్నాక వెళ్తాను, టైం అయిపోతుంది, బాయ్. తిని తిని ఈ రోజు ఏం కూర ఏంటి? ఈ రోజు సాంబార్. ఆ సాంబారు పప్పుసారి మీద పిల్లలని చెప్పేమని చెప్పు. ఆ, జాగ్రత్త జాగ్రత్త. బాయ్. కొంటాను, ఒక 2 కొంటానులే. లవ్ యూ. లవ్ యూ. బాయ్. ఇది మాత్రం ఉంటుంది, ఏది లేకపోతే.